ఒక వ్యక్తి ఇండియాలో ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలంటే ఎంత మనీ ఉండాలి తన దగ్గర? ₹1 2 కోట్ల 5 కోట్ల 10 కోట్ల ఎంత అమౌంట్ ఉండాలి? మీరందరూ కూడా చాలాసార్లు వినే ఉంటారు, మన దగ్గర కనుక ₹1 ఉంటే ఇంక లైఫ్ సెట్, మరి ఇంకే అవసరం లేదు, లైఫ్ సెట్ అయిపోద్ది అనేసి. కానీ అది అందరికీ వర్తించిద్దా? లేకపోతే అమౌంట్ అనేది దానికంటే ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? అసలు అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ వీడియోలో అసలు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక వ్యక్తి ఇండియాలో ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అంటే ఎంత అమౌంట్ కావాలి, అండ్ దానికోసం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ విషయాలు మొత్తం కూడా నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ యాక్షన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అసలుకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే అర్థం చేసుకుందాం. చాలామంది ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఇంకా లైఫ్లో ఎప్పుడు పని చేయకపోవటం అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఎప్పుడు పని చేయకపోవటం ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు. మీరు పని చేయకుండానే మీకు వచ్చే ఇన్కమ్, మీ ఎక్స్పెన్స్ మొత్తాన్ని, మీ నెలవారీ ఖర్చులు మొత్తాన్ని, మీ సంవత్సరంలో వచ్చే ఖర్చులు మొత్తాన్ని కనుక మీ ఇన్కమ్ ఆ ఎక్స్పెన్స్ని కవర్ చేయగలిగితే దాన్ని ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు. సో ఎప్పుడైతే మీకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుందో అప్పటి నుంచి మీకు వర్క్ అనేది మ్యాండేటరీ కాదు, మీకు ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. మీకు నచ్చిన జాబ్ చేసుకుంటారు, కష్టం అనిపిస్తే వదిలేస్తారు. అది. సో ఏంటి సార్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే? మనకు వచ్చే ప్యాసివ్ ఇన్కమ్, అంటే మనం కష్టపడి సంపాదించేది కాదు, మనం అసలు ఏం పని చేయకుండా మనకు వచ్చే ఇన్కమ్ కనుక మన మంత్లీ ఎక్స్పెన్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్నే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాం. ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే ఏమైంది సార్ అంటే అప్పటి నుంచి మీకు లైఫ్లో వర్క్ చేయడం అనేది మ్యాండేటరీ అవ్వదు, అదొక ఆప్షనల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఇప్పుడు అసలు ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో రూల్ చూద్దాం. మీరు కనుక ఇది ఎక్కడ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి గూగుల్లో సర్చ్ చేసినా, చాట్ జీపీటీలో సర్చ్ చేసినా, క్లౌడ్లో సర్చ్ చేసినా, ఎక్కడ చూసినా సరే కామన్గా మీకు దొరికే ఎగ్జాంపుల్ ఏంటి అంటే 25x రూల్ అని చెప్తారు. అంటే ఏంటి సార్ అంటే ఒక సంవత్సరానికి నీకు ఎంత ఖర్చు అవుతాయో ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేసుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నెలకు ఒక ₹50,000 అనుకుందాం. అంటే సంవత్సరానికి 12 5 6 lakh రూపీస్ అవుతుంది. 1 year ఎక్స్పెన్స్ ఇంటూ 25 years. సో 6 lakh ఇంటూ 25 years అంటే 1.5 crore. 6 లక్షలు ఇంటూ 25 years అంటే 1.5 crore. సో ఈ రూల్ ఏం చెప్తుంది అంటే మీరు కనుక 25x రూల్ ఫాలో అయ్యారంటే మీ దగ్గర 1.5 crore ఉంటే ఇంక మీరు ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆ 1.5 crore మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మీకు యావరేజ్గా ఇయర్లీ 10 to 12% రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మీ మంత్లీ ఎక్స్పెన్స్ల కోసం వాటిలో నుంచి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో నుంచి సంవత్సరానికి 4% విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మీ ఇన్కమ్ ఎంతైతే ఉందో దాన్ని 25 times మల్టిప్లై చేయాలి. సంవత్సరానికి మీకు 6 లక్షలు అవసరం అనుకోండి, దాన్ని 25 years కంటే 1.5 crore మీకు కావాలి. 1.5 crore కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే దాన్ని ఎవ్రీ ఇయర్ 10 to 12% మీకు గ్రోత్ వస్తూ ఉంటుంది. ఇంకొక పక్క అందులో నుంచి మీ ఇంటి ఖర్చుల కోసం 4% కనుక మీరు విత్డ్రా చేసుకుంటే ఆ ఫండ్స్ అనేవి ఎప్పటికీ మీకు అయిపోవు, మీ లైఫ్ లాంగ్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ప్లస్ అవి గ్రో కూడా అవుతాయి అని చెప్తారు. కానీ ఈ రూల్ తప్పు. యాక్చువల్లీ ఈ 25x రూల్ అనేది 4% రూల్ అనేది యూఎస్ వాళ్ళు కనిపెట్టిన రూల్ అనమాట. ఈ రూల్ యూఎస్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే యూఎస్లో ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ, ప్లస్ యూఎస్లో ఇన్కమ్స్ ఎక్కువ. మెయిన్ ఇన్కమ్ కంటే కూడా యూఎస్లో ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ. అంటే యూఎస్లో ప్రతి సంవత్సరం కూడా వస్తువుల యొక్క రేట్స్, గూడ్స్ యొక్క రేట్స్ అనేవి 1%, 2%, 3% పెరుగుతాయి. బట్ మన ఇండియాలో అలా కాదు. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ 4%, 5%, 6%, 7% ఇలా ఉంటుంది. యావరేజ్గా మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది 6% వరకు ఉంటుంది. సో మన ఇండియా లాంటి కంట్రీస్లో 25x రూల్ కనుక మనం వేసుకుంటే మీరు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వర్కౌట్ అవ్వదు. మరి మన ఇండియాలో ఏం ఫాలో అవ్వాలి సార్ అంటే మనకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ కాబట్టి మనం 30x రూల్ ఫాలో అవ్వాలన్నమాట. మినిమం మీకు మంత్లీ 50,000 రూపీస్ అవసరం ఇంటి ఖర్చుల కోసం, అంటే సంవత్సరానికి 6 లక్షలు అవసరం. 6 lakh ఇంటూ 30. సో 30 into 6 lakh అంటే 1.80 crore. 1,80,00,000 కనుక మీ బ్యాంక్ అకౌంట్లోనో లేకపోతే మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఇంకా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అయిపోయినట్టే. ఇంకా మీకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు, ఇంకా అది మీ చాయిస్. బట్ మీ దగ్గరికి ఒక్కసారి 1.80 crore వస్తే కనుక యు ఆర్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. ఓకే, ఇది సెకండ్ థింగ్. ఇప్పుడు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ నెంబర్ అనేది అందరికీ ఒకలాగే ఉండదు. ఇట్ చేంజెస్ ఫ్రమ్ సిటీస్ టు సిటీ, ఇట్ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. యూజువల్గా మనందరికీ అర్థమయ్యేటట్లు 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. Tier 1 సిటీ, Tier 2 సిటీ, Tier 3 సిటీ. Tier 1 సిటీ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అనమాట. హైదరాబాద్, ముంబై, బెంగళూరు,
చెన్నై ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్. టైర్ 2 సిటీస్ అంటే సెకండరీ, లైక్ విజయవాడ, గుంటూరు, పూణే, వైజాగ్ ఇలాంటి మొత్తం టైర్ 2 సిటీస్. టైర్ 3 సిటీస్ అంటే చిన్న చిన్న విలేజెస్ కానీ లేదా చిన్న చిన్న మండలాలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి టైర్ 3 సిటీస్ అనమాట. మీరుండే ప్లేస్ బట్టి మీరు ఫైనల్గా ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఆ ప్లేస్ బట్టి మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నెంబర్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టైర్ 1 సిటీస్లో ఉన్నారనుకోండి. టైర్ 1 హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో యావరేజ్గా, నేను చెప్తుంది యావరేజ్ మాత్రమే, పర్సన్ టు పర్సన్ మారిపోవచ్చు, యావరేజ్గా 1.5 lakh ఖర్చు అవుతుంది మంత్లీ. ఇంటి ఖర్చులు మొత్తం కలిపి ఓవరాల్గా ఒక మనిషి, ఒక ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఆ సిటీస్లో 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో మంత్కి 1,50,000 అంటే సంవత్సరానికి 18 లక్షలు, సంవత్సరానికి 18 లక్షలు. సో 18 lakh ఇంటూ 30 రూల్. సో 18 lakh ఇంటూ 30 అంటే 18 3s are 54, అంటే 5,40 lakh. మీరు కనుక టైర్ 1 సిటీస్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే, మీరు మంచిగా కష్టపడి సంపాదించుకొని హైదరాబాద్, బెంగళూరు అట్లాంటి సిటీస్లో కానీ మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే మినిమం 5,40 lakh ఉంటే కానీ మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వలేరు. ఇది టైర్ 1 సిటీస్లో. టైర్ 2 సిటీస్ విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఇలాంటి సిటీస్లో కనుక మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే యావరేజ్గా అలాంటి సిటీస్లో కూడా మీకు 80,000 మంత్లీ ఖర్చు అవుతుంది. సో ఆ సిటీస్లో కూడా మీకు యావరేజ్గా 1 lakh రూపీస్ ఈజీగా ఖర్చు అవుతుంది కంఫర్టబుల్గా లివ్ చేయాలంటే. చిన్న చిన్న ఖర్చులు కాదు, నేను మొత్తం ఓవరాల్గా అన్ని ఖర్చులు కలిపి యావరేజ్గా చెప్తున్నాను. ఒక ఫ్యామిలీకి అయ్యే ఖర్చు 1,00,000 రూపాయలు ఉంటే మీరు టైర్ 2 సిటీస్లో హ్యాపీగా బ్రతికేయచ్చు నెలకి. సో అంటే మీరు కనుక టైర్ 2 సిటీస్లో ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి అంటే సంవత్సరానికి 12 లక్షలు, 30 years కంటే 3,60 lakh. మీ దగ్గర కనుక 3,60 lakh ఉంటే మీరు టైర్ 2 సిటీస్లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ఆ 3,60 lakh ఇన్వెస్ట్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ అవి 12% గ్రో అవుతూ ఉంటాయి, 10 to 12% గ్రో అవుతూ ఉంటాయి. అందులో నుంచి మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఒక 3% విత్డ్రా చేసుకుంటూ ఉన్నా కూడా ఒక పక్క మీ ఎక్స్పెన్స్లు మొత్తం తీరిపోతూనే ఇంకో పక్క మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది టైర్ 2 సిటీ. సో టైర్ 2 సిటీకి అప్రాక్సిమేట్గా 3.5 crore, టైర్ 1కి ఏమో 5.5 crore. టైర్ 3 సిటీస్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, విలేజెస్, చిన్న చిన్న మండలాలు, అలాంటి ప్లేసుల్లో అన్ని ఖర్చులు తక్కువే ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో మీకు జనరల్గా మంత్లీ 50,000 ఖర్చు అవుతాయి. మంత్లీ 50,000 అంటే సంవత్సరానికి 6 lakh, 30 yearsకి 6 lakh ఇంటూ 30, 1,80 lakh. మీరు కనుక టైర్ 3 సిటీస్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మీ దగ్గర 1,80 lakh ఉంటే, ఆల్మోస్ట్ 1.5 to 2 crore మధ్యలో కదా మీ దగ్గర డబ్బులు ఉంటే టైర్ 3 సిటీస్లో మీరు హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. సో దీస్ 3 ఆర్ ద ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ నెంబర్స్. ఇవి 3 కూడా ఫిక్స్డ్ నెంబర్స్ ఏం కాదు, పర్సన్ టు పర్సన్ మారిపోతాయి. మనం చెప్పుకున్నవి యావరేజ్గా మెజారిటీ పీపుల్కి వర్తించే నెంబర్స్. మేబీ మీ మంత్లీ ఖర్చులు 2 lakh అయి ఉండొచ్చు, 3 lakh అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందివి 30,000, 20,000 అయి ఉండొచ్చు. సో పర్సన్ టు పర్సన్ మారిపోతాయి అన్నమాట. బట్ కానీ క్యాలిక్యులేట్ చేసుకునే విధానం మాత్రం ఇదే. సో ఎవరైనా సరే మేము ఎప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవుతాము అని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే ప్రాసెస్ సింపుల్. నెలకి మీకు ఎంత ఖర్చులు అవుతాయి, మీ ఇల్లు నడవటానికి హ్యాపీగా అన్ని ఖర్చులకి కలిపి ఎంత అవుతుంది నెలకి 50,000 అనుకుందాం. సో అంటే సంవత్సరానికి 50,000 ఇంటూ 12 months అంటే సంవత్సరానికి 6 లక్షలు. 6 లక్షలు ఇంటూ 30 years, 30x రూల్ ఫాలో అవ్వాలి. సంవత్సరానికి మనకు అయ్యే ఖర్చు ఎంత ఇంటూ 30. సో 30 years ఇంటూ 6 lakh అంటే 1.8 crore అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదే మీకు కనుక ఇంట్లో ఖర్చులు ఎక్కువ ఉండి నెలకు 2 లక్షలు అవుతుంది అనుకోండి, దాని ప్రకారం ఫార్ములా మారిపోయింది. 2 lakh కాబట్టి మంత్లీ, సంవత్సరానికి 24 lakh, 30 yearsకి 7.2 అంటే 7,20 lakh. ఇలా పర్సన్ టు పర్సన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇండియాలో ఎవరైనా సరే 30x రూల్ ఫాలో అయ్యి వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఓన్లీ క్యాలిక్యులేషన్ ఒక్కటే కాదు, ఇది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి సార్ అవి అంటే, మీరు ఓన్ ఇంట్లో ఉంటున్నారా, రెంట్ ఇంట్లో ఉంటున్నారా. మీరు కనుక ఒకవేళ సొంత ఇంట్లో ఉంటుంటే బాగానే ఉంది, ఇప్పుడు ఇందాక మనం క్యాలిక్యులేట్ చేస్తున్న నెంబర్స్ సరిపోతాయి. ఒకవేళ మీరు కనుక రెంట్ ఇంట్లో ఉంటుంటే ఇందాక మీరు చేసుకున్న ఎఫ్ఐ నెంబర్కి ఒక 20%, 30% పెంచుకోండి, రెంట్కుంటున్నారు కాబట్టి. అలాగే మీరు హెల్త్ ఇన్సూరెన్స్లు అవి కూడా ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. తర్వాత కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం పక్కన మనీ పెట్టుకోవాలి. ఎందుకంటే కిడ్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ కెరియర్ బట్టి నెంబర్ మారిపోతూ ఉంటుంది. సో కిడ్స్ ఎడ్యుకేషన్కి అందరికీ కామన్గా ఒక ఫార్ములా చెప్పలేము, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కొంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది సీఏ అవ్వాలనుకుంటారు. ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎడ్యుకేషన్కి డిఫరెంట్ ఖర్చులు అవుతాయి. సో కిడ్స్ ఎడ్యుకేషన్కి మాత్రం సపరేట్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒక పక్క ఆ గోల్ పెట్టుకుంటూనే కిడ్స్ ఎడ్యుకేషన్ కూడా సపరేట్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ రూల్స్ మొత్తం ఫాలో అయ్యి మీరు మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా సార్,
ఒక మనిషి ఇండియాలో ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి అంటే ఎంత ఉండాలి సార్ అంటే ఇదనమాట. మీరు కనుక టైర్ 1 సిటీలో ఉండాలనుకుంటే 5.5 crore, టైర్ 2 సిటీ అయితే కనుక 3.5 crore, టైర్ 1 సిటీ అయితే కనుక మినిమం 2 crore. ఇంత మనీ కనుక మీరు కనుక సంపాదించగలిగితే అప్పుడు మీరు ఇంకా ఫినాన్షియల్ ఇండిపెండెంట్. మీరు వర్క్ చేయకపోయినా ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది నెలకి 20,000 30,000 సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది 1,00,000 2,00,000 సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఇంకా ఎక్కువ సంపాదించే కూడా ఉండొచ్చు. సో ఓవరాల్గా ఎవరైనా సరే అసలు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని ఎలా అచీవ్ చేయగలరు, ఎలా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ పొందగలరు అనే ఆ హోల్ ప్రాసెస్ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనం ఫినాన్షియల్ ఇండిపెండెన్స్గా ఉండాలి అంటే ఎంత అమౌంట్ కావాలో క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో అసలు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అవ్వాలి అంటే దానికి ప్లానింగ్ ఏం చేసుకోవాలి, ఎలాగ దానికి ప్రాసెస్ ఉంటుంది, ఎలా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఆ విషయాలు మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా మళ్ళీ మన ఛానల్లో నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. ఈ వీడియోలో మీరు నేర్చుకున్న విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. Thank you so much for watching. CA Sai Krishna signing off.